నమస్కారం ఇది సంగతికి స్వాగతం తెలుగునాట అన్నా అన్న పదం బహుశా ఆయన చూసే పుట్టిందని భావిస్తారంతా అశేష ఆంధ్రావనికి ఆ పేరే తారక మంత్రం సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకోవడంతో పాటు చరిత్రనే సృష్టించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్న యుగ పురుషుడు ఆయన తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు అందుకేనేమో నవ్యాంధ్రప్రదేశ్ తొలి బ్రాండ్ అంబాసిడర్ గా నందమూరి తారక రామారావుని ఎంచుకుంది తెలుగుదేశం ప్రభుత్వం సర్కారు సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం పేర్లన్నీ ఎన్టీఆర్ పేరుతోనే నామకరణం చేస్తోంది బ్రాండ్ అన్నా పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పట్ల ఉన్న అభిమానం పథకాల ప్రయోజనాలను దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఎన్టీఆర్ పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పథకాలకి రూపకల్పన చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నందమూరి తారక రామారావు తెలుగునాట ఈ పేరే ఓ ప్రభంజనం సినీ రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహానేత తెలుగునాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే మూడొంతుల ప్రజలు మనస్ఫూర్తిగా బల్లగుద్ది మరీ చెప్పే జన హృదయ నేత కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకనే ఆలోచించిన వాస్తవికవాది అందుకే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని నినదించారు తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రభంజనం సృష్టించారు ముఖ్యమంత్రిగా ₹2 కిలో బియ్యం పక్కా ఇళ్లు జనతా వస్త్రాలు మహిళలకు ఆస్తి హక్కు ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింపజేసి ఆ ఘనత పొందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ది ఒక శకం రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది ఆయన ప్రవేశం ఈ చైతన్యాన్ని నమ్ముకునే తన రాజకీయ జీవితం చివరి వరకు ధైర్యంగా నడవగలిగారు 13 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు 3 సార్లు విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు జనంలో రాజకీయ నవ చైతన్యానికి నాంది పలికిన పరిణామాలివి సినీ రంగంలో అయితే ఆయన నట విశ్వరూపం రాముడిగా కృష్ణుడిగా చిరస్థాయిగా తెలుగు లోగిళ్లలో నిలిచిపోయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేశారు 4.5 దశాబ్దాల పాటు వెండితెర రారాజుగా నిలిచి 300 వరకు చిత్రాలలో నటించారు జన హృదయాల్లో చెరగని సంతకం చేశారు అందుకే అస్తమించి 2 దశాబ్దాలు దగ్గర పడుతున్న ఆంధ్రులందరికీ ఆయన అన్నే ఎన్టీఓడే ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చెరగని సంతకాన్ని నవ్యాంధ్రకు చుక్కానిలా మార్చేందుకు కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతి అంశం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి పదంలో పెద్దాయనను స్మరించుకునేలా ఏర్పాటు చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే అధికారికంగా ప్రకటించకపోయినా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఇమేజ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రచారానికి వాడుకోవాలన్నది సర్కారు నిర్ణయంగా కార్యక్రమాల్లో సుస్పష్టమవుతోంది ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా భావితరాలకు ఆయన్ను పరిచయం చేసినట్లుంటుందన్నది సర్కారు వాదన అందుకే పాఠశాల విద్యలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చే ప్రయత్నాల్లో ఉంది కారణం రాష్ట్ర రాజకీయ చరిత్రను 2 భాగాలుగా చేస్తే ఎన్టీఆర్ కు ముందు తర్వాత అని చెప్పాల్సి వస్తుందన్నది నేతల అభిప్రాయం
ఇలా ప్రజల మనిషిని చిరస్మరణీయంగా అందరి మదిలో నిలిచేలా చేయడం కోసం పేదలకు రాయితీ ధరల్లో అల్పాహారం భోజనం పెట్టేందుకు తెస్తున్న పథకానికి ఎన్టీఆర్ పేరునే ఖరారు చేస్తున్నారు. ఈ క్యాంటీన్లను పైలట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, విశాఖలో ప్రారంభించనున్నారు. వీటి నిర్వహణను డ్వాక్రా మహిళలకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే తరహాలో తక్కువ ధరకే నిత్యావసరాలను అందించేందుకు ఎన్టీఆర్ సుభిక్షను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు మీద పెడుతున్నాం. చాలా మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారికి వచ్చినది కాబట్టి పేదవాళ్ళ కడపలు నింపాల, పేదవాళ్ళు ఆకలితో పడుకుంటున్నారనే ఆలోచన తనకు వచ్చి, ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మందిని కడుపు మార్చుకొని పడుకున్న వాళ్ళని కూడా చూశారు. అలాంటి వాళ్ళందరినీ కూడా చూసి ఎన్టీఆర్ పేరు మీద క్యాంటీన్లు పెట్టాలన్న ఆలోచన వచ్చిన దానికి చాలా గ్రేట్ గా మేము కూడా ఫీల్ అవుతున్నాం. ఉమ్మడి రాజధానికి ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శంషాబాద్ లో ఓ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే కేంద్రానికి సిఫార్సు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వీటితో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో కలలు కంటున్న భారతరత్న పురస్కారాన్ని కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే పట్టుదలతో తెలుగుదేశం నేతలు ఉన్నారు. గతంలో పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సాధించిన విధంగానే భారతరత్న పైన మరోసారి ముమ్మర ప్రయత్నాలు చేయాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే ఇప్పుడు బతుకుని పెట్టుకుని సచివాలయం పెట్టుకుంటున్నారు. దాంట్లో ఎన్టీఆర్ అనేది ఒక లెజెండరీ ఆయన ఒక పెద్ద సోషల్ చేంజ్ తెచ్చిన ఆయన ముందు ఊహించుకొని పేద పట్ల అంకిత భావంతో పనిచేయాలనేటువంటి భావం తెచ్చిన అతను పొలిటికల్గా ఒక విధంగా వచ్చినప్పుడు తప్పకుండా ఆయన పేరు పెట్టుకోవడంలో సముచితమైనటువంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. ఆయన ప్రజల గుండెల్లో దేవుళ్ళ నిలిచిన వ్యక్తి, అంబాసిడర్ అయితే తప్పేముంది. సో డెఫినెట్ గా ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారు. గౌరవ సీఎం గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి దానికి కూడా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆయన అనుకుంటున్నారు. గతంలో కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ విమానాశ్రయం అని పెట్టడం జరిగింది, అంతర్జాతీయ విమానాశ్రయం అని. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తీసేసి రాజీవ్ గాంధీ అని పేరు మార్చుకున్నారు. మా ప్రజల గుండెల్లో ఉన్న ఆరాధ్య దేవుణ్ణి మేము పేరు పెట్టుకోవడంలో తప్పేముంది. ప్రజలకు ₹2 20 లీటర్ల మంచినీరు ఇచ్చేందుకు తెస్తున్న రక్షిత తాగునీటి పథకానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరు ఖరారు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తొలి దశలో రాష్ట్రంలోని 5517 గ్రామాల్లో ₹2 20 లీటర్ల మంచినీటి సరఫరా చేయనున్నారు. మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబర్ 2న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటోంది. అదే రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన సందర్భము ఉన్న నేపథ్యంలో పాదయాత్ర ప్రారంభించిన అనంతపురం జిల్లాలోనే ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు, వ్యవస్థాపకులు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈ రేంజ్కి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. అంచేత మహాబాబుడు దైవాలు మాలాంటి వాళ్ళు అందరూ మంది రాజకీయాలకు వచ్చాం. చిన్న వయసులో రాజకీయాలకు వచ్చి 30 సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నామంటే అనేక పనులు చేస్తున్నామంటే ఎన్టీ రామారావు గారి దైవాల. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పథకాలు ప్రజా సంక్షేమం కోసం పెట్టిన పథకాలకి ఎన్టీ రామారావు పేరు పెట్టాలని ఆలోచన మాకు ఉంది. ఆ విధంగా వెళ్తున్నాం. వాళ్ళు వరం కాదు. ఎన్టీ రామారావు గారు అంటే ఈ రోజు కూడా 180 మంది ప్రజలు ఆశించే విధంగా మాకు తెలుసు కదా. రామారావు గారు అంటే మహానుభావుడు చెప్పి ఈ రోజు కూడా ప్రజలు ఈ తరం వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే ఎన్టీ రామారావు పేరు పెడితే ప్రజలు తప్పిస్తే అంగీకరిస్తారు. ఇదే తరహాలో ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్చాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ శాసన మండలిలో అధికారికంగానే ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా వైద్య సదుపాయాలన్నింటినీ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కిందకు తెచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్ని మెరుగుపరచడంతో పాటు కార్పొరేట్ సంస్థలకు దత్తతనివ్వడం, 13 జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలోనూ ఔట్సోర్సింగ్ ద్వారా వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఢిల్లీలోని అక్షర్ధామ్ తరహాలో నిమ్మకూరులో ఆయన పేరిట భారీ మ్యూజియాన్ని నిర్మించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఎన్టీఆర్ జ్ఞాపకాల్ని కొత్త తరానికి పదిలంగా అందించడమే లక్ష్యంగా ఆ అంతర్జాతీయ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో మ్యూజియం నిర్మించే ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను తనయుడు నారా లోకేష్ కు అప్పగించారు బాబు. త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణకు తుది రూపునివ్వనున్నారు. నాడు చైతన్య యాత్రతో రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించిన అంశాలతో పాటు సినీ రంగ చరిత్ర అంశాలను భావితరాలకు తెలిసే విధంగా ఈ మ్యూజియం రూపకల్పనకు సర్కారు సిద్ధమవుతోంది. ఆత్మగౌరవంతో రామారావు గారు వస్తే ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందు తీసుకెళ్లారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఇద్దరు కూడా
ఆయన స్ఫూర్తి ఆయన కష్టంతో మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకి అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ క్యాంటీన్, ఏదైతే పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నికల్లో చెప్పాం. దాన్ని అమలుకి ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఎన్టీఆర్ సుశీల్ స్రవంత్ అని 2 రూపాయలకే 20 లీటర్లో మంచినీళ్ళు ఇవ్వాలనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ మహానుభావుడి పేరు స్వచ్ఛందంగా ఎవరికోడు ఇక్కడ ప్రతి తెలుగువాడు కూడా ఆయన పేరు గుర్తుకు ఉండే విధంగా తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం కూడా ఏదైతే హెల్త్ కార్డుకు కూడా ఆ మహానుభావుడి పేరు పెడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి తెలుగువాడు కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి పేరుని, రామారావు గారి పథకాలని, రామారావు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలోనూ ఎన్టీఆర్ ముద్ర ఉండేలా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరుగుతున్నాయి. వాటికి తగ్గట్టే ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇదే విషయంపై లాబీలో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఇవేగాక కృష్ణా జిల్లాలోనే పుట్టిన దివంగత నందమూరి తారక రామారావు పేరునే నూతన రాజధానికి పెట్టాలనే అక్కడి నేతలు, అన్న అభిమానులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. చికాగో తరహా రాజధాని నిర్మాణంలోనూ ఆకాశం నుంచి చూస్తే ఎన్టీఆర్ పేరు కనిపించేలా ఉండాలన్నది తమ ఆకాంక్షగా చెప్తున్నారు. విజయవాడలో 60 ఏళ్ల క్రితమే ఇదే తరహాలో ఆంధ్ర లయోలా కళాశాల నిర్మాణం జరిగిన తీరును వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న విధానాలను దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి భవన సముదాయాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సముదాయం ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయ్యే విధంగా కూడా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సుమారు 40 అంతస్తులు పైగా భవన నిర్మాణాలు చేసి దానిలో విజయవాడలో లైలా కాలేజీ కొన్న నమూనాలో లయలా అనే విధంగా కనపడద్దు. ఆ విధంగా మా అందరికీ కోరికుంది. రేపు చంద్రబాబు గారు నిర్మించే ఆ భవన సదుపాయాలు, ఆ సముదాయాలు ఎన్టీఆర్ అని ప్రతిబింబించే విధంగా ఉంటాయని మా ప్రగాఢమైన నమ్మకం. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే రాజధానికి కూడా తారక రామనగర్ అనే పేరు పెట్టాలనే ఆలోచన సర్కార్ మదిలో ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లో మహాత్మా గాంధీ పుట్టినందున అక్కడి రాజధాని గాంధీనగర్ గా ఎలా ప్రసిద్ధి చెందిందో ఇదే తరహాలో నవ్యాంధ్ర రాజధాని ఎన్టీఆర్ పేరుతో ప్రసిద్ధికెక్కేలా సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే నవ్యాంధ్ర పరిపాలన కేంద్రంపై ఎన్టీఆర్ ముద్ర చిరకాలంగా నిలిచిపోతుంది. ఇక ప్రభుత్వపరమైన కార్యక్రమాలు సరేసరి. ఇప్పటికే ప్రతి ప్రకటన, కార్యక్రమంలో ఎన్టీఆర్ ముద్ర ఉండేట్లు జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. గత ప్రభుత్వ వాసనలు లేకుండా ఛాంబర్లోని ప్రతి అణువు తమ అభిష్టాలకు అనుగుణంగా మార్చుకుంటున్న మంత్రులు సైతం ఎన్టీఆర్ పటాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాత ఫోటోలను తీసి పక్కన పెట్టి ఛాంబర్లలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడుల చిత్రాలతో నింపేస్తున్నారు. మొత్తంగా చూస్తే 2 దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలుగుదేశం భావిస్తోంది. ఆ ఖ్యాతి, గొప్పదనం ఈ తరం యువతకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీకి ఉందని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర యవనికపై ఎన్టీఆర్ చెరగని సంతకం సత్తా ఇది. అమ్మ అనే పదం తమిళనాట ఓ తారక మంత్రం. అమ్మ అన్న పలుకు వింటేనే తమిళ దేశమంతా పులకించిపోతుంది. కష్టాలు చుట్టుముట్టినప్పుడు అమ్మ అన్న పదమే తమిళులకు అండాదండ. అంత భరోసానిస్తోంది ఆ 2 అక్షరాల పదం. అన్నార్తుల ఆకలి తీరుతున్నా, మారుమూల పల్లెల్లో రక్షిత మంచినీరు దొరుకుతున్నా, చిట్టి శిశువులకు వెచ్చటి రక్షణ లభిస్తున్నా, కర్షకుల కళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తున్నా, పేదోడికి ఉచిత వైద్యం అందిస్తున్నా, సామాన్యుడికి తక్కువ ధరల్లో ఔషధాలు అందుతున్నా అంతా అమ్మ చలవే. రాముడి కాలంలో అంతా రామమయం ఎలాగో ఇప్పుడు జయలలిత పాలనలోనూ తమిళనాట అంతా అమ్మమయమే. అమ్మంటే ఒక బ్రాండ్. ఇంకా చెప్పాలంటే బ్రాండ్లకే బ్రాండ్ అమ్మ. సాధారణంగా అమ్మ ప్రజాప్రతినిధి అయితే ఆ కుటుంబానికే ఉపయోగం, కానీ ప్రజాప్రతినిధే అయితే అక్కడ అంతా జనరంజకమే కదా. ఇదే జరుగుతోంది. తమిళ దేశంలో తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను జయలలిత వాడుకుంటోందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నా, గత లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాలనే సమాధానంగా చూపుతూ అమ్మ పేరుతో మరెన్నో ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు పురచితలైవి. ఇప్పటి వరకు ఉన్న అమ్మ పథకాలేంటి, వాటి పనితీరు ఎలా ఉంది, ఇతర రాష్ట్రాలే కాదు విదేశాలు కూడా అమ్మ పథకాలను పొగడడానికి కారణమేంటి?
నేడు ప్రపంచమంతా సంస్కరణల బాట పడుతోంది. అంటే వివిధ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేటు సంస్థలకు ఎర్రతివాచి పరచడం. ఇదే సమకాలీన ఆర్థిక సూత్రం. దీనికి ఎవరైనా వ్యతిరేకంగా నడిస్తే సాహసమే అవుతుంది. ఈ సాహసాన్ని చేసి చూపిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. అన్ని రాష్ట్రాలు ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తుంటే అమ్మ మాత్రం ప్రభుత్వంతోనే వ్యాపారం చేయిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. లాభ నష్టాల లెక్కలు పక్కన పెడితే ఆహార ద్రవ్యోల్బణం ఎగబాకిన రోజుల్లోనూ తక్కువ ధరకే మంచినీళ్లు, భోజనం పెడుతూ నిరుపేదల పాలిట నిజమైన అమ్మగా నిలిచారు. ఇంతేకాదు మరెన్నో అమ్మ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. మాన్బుముగు ఇదయ దైవం పురచ్చి తలైవి అమ్మ. ఒకనాడు తన తల్లి తనను ముద్దుగా పిలుచుకునే అమ్మును అమ్మగా మార్చుకున్న జయలలిత వరుస పెట్టి ప్రవేశపెడుతోన్న అమ్మ పథకాలను విజయవంతం చేసేందుకు అధికారులు కూడా ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. ఒక్కసారి అమ్మ పథకం అన్నప్పుడు దానికి సంబంధించిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే దాంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళకు. అమ్మ పెట్టింది ఈ పథకం కాబట్టి మనమంతా చాలా కేర్ఫుల్గా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, దీన్ని సమర్థవంతంగా నడిపించాలనే ఒక ఇన్వాల్వ్మెంట్ కూడా మా అధికారుల్లో గాని మంత్రుల్లో గాని ఉంటుంది. జయలలిత తొలిసారి ప్రవేశపెట్టిన అమ్మ పథకం అమ్మ క్యాంటీన్లు. పుణ్య భారతంలో రోజు 4,000 నోట్లోకి వెళ్లని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లలో కొందరి ఆకలైనా తీర్చాలన్న లక్ష్యంతో జయలలిత తీసుకొచ్చిన ఈ పథకం సాధించిన విజయం అనన్య సామాన్యం. ఈ క్యాంటీన్లు పక్క రాష్ట్రాల వాళ్లకే కాదు ఇతర దేశాల వాళ్లకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఖండాంతర ఖ్యాతినార్జించిన ఈ క్యాంటీన్లలో రుచి, శుచితో కూడిన చక్కటి ఆహారాన్ని అతి తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ పథకాన్ని 2013లో ప్రారంభించారు. మహిళలే నడుపుతోన్న ఈ అమ్మ క్యాంటీన్ల ద్వారా దాదాపు 5,000 మంది ఆడవాళ్లకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతమున్న 294 అమ్మ క్యాంటీన్లలో రోజు సుమారు 2 లక్షల మంది ₹5 మాత్రమే చెల్లించి పోషకాహారాన్ని కడుపు నిండుగా తీసుకోగలుగుతున్నారు. అమ్మ పేరుతో ప్రారంభించిన తొలి పథకమే అమ్మ అన్న పదానికి అంతులేని బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనుకుంటున్న ఎన్టీఆర్ ఆహారశాలలకు ఇదే స్ఫూర్తి. ఈ విప్లవాత్మక పథకం పట్ల ఆకర్షితులైన విదేశీ ప్రతినిధులు కూడా ఇక్కడకు వచ్చి అమ్మ క్యాంటీన్ల నిర్వహణను స్వయంగా పరిశీలించి వెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో మాత్రమే ఈ క్యాంటీన్లు నడుస్తుండగా చిన్న స్థాయి పురపాలికల్లోనూ మరో 360 క్యాంటీన్లు తెరిచి ఇంకొన్ని లక్షల మంది అన్నార్తులను ఆదుకోవాలని జయలలిత వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్యాంటీన్లో పెడుతున్న ఆహారాన్ని రుచి చూసిన మంత్రి పరిటాల సునీత అమ్మ పథకం భేష్ అంటూ కితాబిచ్చారు. ఇన్ఫ్లేషన్ ఇంత హైగా ఉండి, ప్రైస్ రైజ్ ఇంత గట్టిగా ఉండి, జనాలకి దినందిన వస్తువులు కొనుక్కునేందుకు కూడా కష్టంగా అవుతున్న రోజుల్లో ₹1 ఇడ్లీ ₹5కి సుష్టుగా భోజనం చేయడం అనేది, అది చూసి మన పక్కనున్న చంద్రబాబు నాయుడు గారే కాదు, ఇజ్రాయెల్ నుంచి, ఈజిప్ట్ నుంచి, ఇంకా మిగతా పలు దేశాల నుంచి జనాలు వచ్చి ఈ స్కీమ్ గురించి తెలుసుకుని మరీ వెళ్తున్నారు. అమ్మ ఆహారశాలలిచ్చిన స్ఫూర్తితో అన్నదాతలను ఆదుకునేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకొచ్చిన మరో పథకం అమ్మ హరిత కూరగాయల దుకాణం. రైతులు, వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు అమ్మ. కరుణానిధి హయాంలో ఇక్కడ రైతు బజార్లు ఉండేవి. వాటికి అమ్మ తీసుకొచ్చిన దుకాణాలకు ఎంతో వ్యత్యాసముంది. కరుణానిధి సమయంలో రైతులే మార్కెట్లకు కూరగాయలు తెచ్చుకునేవారు. అవి చెడిపోకుండా దాచుకునేందుకు ఎటువంటి సదుపాయాలు ఉండేవి కాదు. ఈ సమస్యలకు మంగళం పాడుతూ నేరుగా సర్కారే రైతుల దగ్గరికెళ్లి పంట కొనుగోలు చేస్తుంది. అంతేకాదు పంట పండించడానికి అవసరమైన పెట్టుబడి కూడా వడ్డీ లేని రుణాల ద్వారా ప్రభుత్వమే కర్షకులకు అందిస్తుంది. ఇలా అడుగడుగునా సర్కారే అన్నీ తానే వ్యవహరిస్తుండటంతో మధ్యవర్తుల బెడద తగ్గి రైతులకు లాభాలు, వినియోగదారులకు సరసమైన ధరలోనే కూరగాయలు లభిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న ఈ దుకాణాలను ఇతర ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నారు జయలలిత. అంతేకాదు అమ్మ విత్తన పథకం పేరిట నాణ్యమైన విత్తనాలు రైతులకు అందిస్తోంది జయ సర్కారు. రైతులు పంట పండిస్తే ఆ రైతు డైరెక్ట్ స్వయంగా వెళ్ళి ఒక బజార్లో ఒక షాప్కి వెళ్ళి అమ్మాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆటో ఛార్జీ, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, అక్కడే ఉండి అమ్మాలంటే ఎక్కువ బర్డెన్ పడి, అంటే అప్పులు కూడా ఎక్కువైతున్నాయి. ఆ రకంగా కాకుండా డైరెక్ట్ పొలానికి ఇక్కడ ఈ జిల్లా వరకు చూస్తే, ఈ రాష్ట్రంలో చూస్తే రైతు దగ్గరికే, రైతు ఎక్కడైతే పంట పండిస్తున్నారో ఆ పొలాలకే వెళ్ళి సొసైటీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి పంట, అంటే పండించిన పంట కూడా అక్కడ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ రైతు మధ్యలో దళారు అనేది లేకోకుండా
రైతు కూడా ఈ రోజు బాగుపడుతున్నారనేది మేము కూడా గమనించినాం. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో ఒకటి రక్షిత మంచినీటి లేమి. ఈ సమస్యను తీరుస్తూ మారుమూల పల్లెలకు మంచినీరు అందించేలా అమ్మ త్రాగునీరు పథకాన్ని తీసుకొచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి. స్వయంగా సర్కారే నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే మంచినీటిని విక్రయిస్తోంది. బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లో 10 రూపాయలకే లీటరు నీటిని అందిస్తోంది అమ్మ తాగునీరు పథకం. ఈ ఒరవడిలోనే వచ్చిన మరో పథకం అమ్మ పథకం. గతంలో చంద్రబాబు తీసుకొచ్చిన ప్రజల వద్దకు పాలనను స్ఫూర్తిగా తీసుకుని ఈ పథకాన్ని ఆరంభించారు జయలలిత. ఇక నుంచి తమిళులు తమ సమస్యలు పరిష్కరించనంటూ అధికారుల చుట్టూ తిరగక్కర్లేదు. అధికారులే మీ సమస్యలేంటో చెప్పనంటూ ప్రజల దగ్గరికెళ్లి వాళ్ల గోడు వింటారు. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. మరో పథకం అమ్మ సేవా కేంద్రం. మన రాష్ట్రంలో ఉన్న మీ సేవా కేంద్రాలను పోలినవే అయినప్పటికీ వీటిని సర్కారే నిర్వహిస్తోంది. అంతేకాదు వినియోగదారుల నుంచి అర్జీలు సేకరించి నిర్ణీత సమయంలో ఎటువంటి రుసుం తీసుకోకుండానే వాళ్లు కోరుతున్న పత్రాలను అందిస్తారు. అమ్మ క్యాంటీన్ల తర్వాత ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన మరో పథకం అమ్మ బేబీ కేర్ కిట్. దేశవ్యాప్తంగా ఎంతో మంది నవజాత శిశువులు సరైన పరిరక్షణ లేక మృత్యువాత పడుతున్నారు. అందుకే ఆ పెద్దమ్మ చిన్నారుల కోసం బేబీ కేర్ కిట్ ను ఉచితంగా అందిస్తున్నారు. దీనిలో బేబీ టవల్, పిల్లల పరుపు, దోమతెర, బేబీ సోప్, షాంపూ వంటి శిశు సంరక్షణ వస్తువులుంటాయి. పారిశుధ్య సమస్యలున్న భారతంలో లెక్కలేని జబ్బులు విస్తరిస్తుంటాయి. ఈ వ్యాధులకు వాడే మందులు కొనుగోలుకే కొందరు ఆస్తులు అమ్ముకుంటుంటే మరికొందరు కొనలేక ప్రాణాలు వదులుతున్నారు. ఈ సమస్య నుంచి తమిళులను బయటపడేసేందుకు జయ సర్కారు ఔషధ దుకాణాలు నడుపుతోంది. అసలు ధర కంటే 15% తక్కువకే మందులను బాధితులకు విక్రయిస్తోంది. ఆవిడ నిరూపించింది ఏమిటంటే ఈ ధరలు, ఈ తక్కువ ధరలో సామాన్లు మనం జనాలకి ఇవ్వడం సాధ్యమని ఆవిడ చూపించారు. సో మిగతా పక్కనున్న బిజినెస్ వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ ఇప్పటిదాకా తీసుకున్నది చచ్చినట్టు వాళ్ళు తక్కువ చేయాల్సి వస్తుంది. టు దాట్ ఎక్స్టెంట్ అమ్మ బ్రాండ్ స్ట్రాటజీ మళ్ళీ సక్సెస్ అని చెప్పారు. నేటి పరిస్థితుల మూలంగా టికెట్ ధరలు పెరిగి సినిమా చూడడం కూడా సామాన్యుడికి కష్టసాధ్యమవుతోంది. ఈ సమస్యను అర్థం చేసుకున్న అలనాటి మహానటి నేటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సరికొత్త పథకాన్ని తెరమీదకు తెచ్చారు. అదే అమ్మ థియేటర్లు. ప్రభుత్వమే వీటిని నడుపుతోంది. ప్రధాన థియేటర్లలో టికెట్ ధర 150 రూపాయలు కాగా వీటిలో మాత్రం కేవలం 25 రూపాయలు మాత్రమే. చెన్నై మహానగరంలో పెరిగిపోతున్న లాడ్జ్ ధరలు కొందరికి అందుబాటులో ఉండటం లేదు. అందుకనే అమ్మ డార్మటరీలు నిర్మించేందుకు చెన్నై మహానగర పాలక సంస్థ వ్యూహరచన చేస్తోంది. మరో పథకం అమ్మ ఉప్పు పథకం. ఈ పథకం ద్వారా 3 రకాల ఉప్పులను 3 ధరల్లో అందిస్తోంది సర్కారు. డబుల్ రిఫైన్డ్ సాల్ట్ ను 21 రూపాయలకు, సోడియం సాల్ట్ 14 రూపాయలకు, రీఫైన్డ్ ఫ్రీ ఫ్లో అయోడైజ్డ్ సాల్ట్ ను 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ల ద్వారా వీటిని ప్రజలకు అందిస్తున్నారు. అమ్మ క్యాంటీన్ అంటే పేదవాళ్లకు, ప్రతి వాళ్ళకి ఉదయం లేవగానే వాళ్ళకి ముందు వాళ్ళకి కావాల్సిన భోజన వసతి అమ్మ క్యాంటీన్ ద్వారా. ఆ తర్వాత అమ్మ మినరల్ వాటర్, అలాగే అమ్మ మెడిసిన్స్, అమ్మ ఇంకా ఏమంటారు కూరగాయల దుకాణాల్లో, చౌక దుకాణాలు బయట 100 రూపాయలు 60-70 రూపాయలు కిలో అమ్ముతుంటే ఆమె చాలా అంటే 20 రూపాయలు, ఉల్లిపాయలు 50 ఉంటే కూడా అంత తక్కువ ధరల్లో అందుబాటులో ప్రజలకు ఉండేలాగా ఏర్పాటు చేసింది అమ్మ చౌక కూరగాయల ధరలు. అలాగే ఎన్నో రకాలైన పథకాలు ఆవిడ ప్రవేశపెడుతూ ఉంది. జయలలిత అమ్మ పేరిట తీసుకొస్తున్న ఈ పథకాల పట్ల విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం అమ్మ అంటే ఓ గొప్ప బ్రాండ్, సకల సమస్యల నివారణి. ఓ రాజకీయ నాయకురాలిగా జయ తీసుకొస్తున్న పథకాలు ఆమె రాజకీయ భవిష్యత్తును సుసంపన్నం చేస్తాయన్నది వాస్తవం. అయితే తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఈ పథకాలు తెస్తున్నప్పటికీ వాటి అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే అని జయ చెబుతున్నారు. పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికి సక్రమంగా అందుతున్నందున అమ్మ వ్యాఖ్యలతో విభేదించేందుకు ప్రస్తుతానికి ఎవరూ ధైర్యం చేయడం లేదన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఏది ఏమైనా జయ రూపొందించిన అనేక పథకాలు ఇటు మన దేశంతో పాటు ఇతర దేశాల దృష్టిని ఆకర్షిస్తూ అమ్మ బ్రాండ్ ఇమేజ్ ను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.